ఈ వాట్సాప్ యాక్టివిటీ అంటే ఏంటంటేనా ఇది దిస్ ఈజ్ నాట్ సిడిఆర్. ఇది నా నుంచి గంగిరెడ్డికి ఫోన్ పోవడమో గంగిరెడ్డి నుంచి నాకు ఫోన్ రావడమో కాదు. ఇది నా నుంచి గంగిరెడ్డికి మెసేజ్ పోవడమో గంగిరెడ్డి నుంచి నాకు మెసేజ్ రావడమో కాదు. ఇది దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్సాప్ యాక్టివిటీ. నేను ఒక ప్రజాప్రతినిధిగా నా ఫోన్లో ఎన్నో గ్రూప్స్ ఉంటాయి. ఎన్నో పొలిటికల్ వైఎస్ఆర్సీపీ పులివెందుల అని, వైఎస్ఆర్సీపీ మైదుకూరు అని, వైఎస్ఆర్సీపీ కడప అని రకరకాలైన గ్రూపులు ఉంటాయి నా ఫోన్లో. సో ఆ గ్రూపులు ఉన్న నేపథ్యంలో సహజంగానే మనం రాత్రి ఫోన్ పక్కన పెట్టి పండుకుంటాం. మనం పండుకున్న టైంలో కూడా మన ఫోన్కు నెంబర్ ఆఫ్ మెసేజెస్ వస్తుంటాయి. మెసేజ్ వచ్చిన ప్రతిసారి వాట్సాప్ యాక్టివిటీ ఉన్నట్టు. సపోజ్ 1:37 అవినాష్ రెడ్డి వాట్సాప్ యాక్టివ్గా ఉండిందంటే నేను మేల్కొని చదువుతానట్టు కాదు అర్థం. నేను నిద్ర మేల్కొని నైట్ డ్యూటీ చేసి చదువుతానట్టు కాదు అర్థం. దాని అర్థం ఆ టైంలో నా ఫోన్కి ఇన్కమింగ్ మెసేజ్ వచ్చిందని అర్థం. ఆల్ ఇన్కమింగ్ మెసేజెస్ వచ్చిన టైమింగ్స్ అంతే తప్ప ఆ టైంలో నేను మేల్కొని మెసేజ్లు చదువుతున్నా అని పొరపాటున కూడా అర్థం కాదు. దీని మీద మీకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ఇచ్చిన ఒక నోట్ ఇస్తున్నా. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్సాప్ యాక్టివిటీ. దీన్ని కూడా మసిపూసి దీన్ని ఏదో ఇన్కమింగ్ కాల్ అవుట్ గోయింగ్ కాల్ మాదిరి చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. అంటే అవినాష్ రెడ్డి ఎర్రగంగిరెడ్డి టైం స్టాంపులు మీరు తీసినారు కదా, వాట్సాప్ టైం స్టాంపులు. ఆ రోజు రాత్రి పులివెందుల్లో ఒక 50,000 మందికి మొబైల్ ఫోన్లు ఉన్నాయనుకుంటే, ఉదాహరణకి 50,000 మందికి మొబైల్ ఫోన్లు ఉన్నాయనుకుంటే పులివెందుల్లో కనీసము తక్కువ ఒక 30,000 మందికి నైట్ టైం వాట్సాప్ యాక్టివిటీ ఇట్లా ఈ రకంగానే ఉండింటుంది. అంటే 30,000 మంది కుట్రదారులేనా? ఏంది అసలు లాజిక్ ఉండాలి కదా. అంత ప్రీమియర్ ఇన్స్టిట్యూటు ఇంత నీచమైన అలిగేషన్స్, ఇంత బేస్లెస్ సెన్స్లెస్ అలిగేషన్స్ చేయడము, దాన్ని పట్టుకొని మా పీపీటీ పెట్టి మసిపూసే కార్యక్రమం. ఏంది అలిగేషన్స్? కొంచెం అర్థం ఎవరితో ఉన్నా టెక్నికల్ ఎక్స్పర్ట్తో ఉన్నా మాట్లాడితే అర్థమవుతుంది. మనం పండుకున్నప్పుడు కూడా మనకు మెసేజ్లు వస్తే కన్నా బ్యాక్గ్రౌండ్లో వాట్సాప్ యాక్టివ్గా ఉన్నట్టు చూపిస్తుంది ఆ టైం స్టాంప్లో. వాట్సాప్ యాక్టివిటీ అంటే వాట్సాప్ కాల్స్. సిబిఐ కౌంటర్లో కూడా రాశారు అది వాట్సాప్ కాల్స్ అని, దీంట్లో యాక్టివిటీ అని రాశారు. వర్డ్ చేంజ్ అయ్యింది. బట్ సిబిఐ కౌంటర్ థింక్ April or May 2023 తెలంగాణ హైకోర్టులో సిబిఐ కౌంటర్ ఫైల్ చేశారు. 24/4/2023 కానీ 24/5/2023 కానీ ఆ రెండు కౌంటర్స్లో ఒక దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు వాట్సాప్ కాల్స్ అని. దీంట్లో యాక్టివిటీ అని రాశారు. వర్డ్ కొంచెం చేంజ్ అయింది, ఐ అగ్రీ. బట్ దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఛార్జ్ షీట్లో మీకు ఎవరికైనా ఛార్జ్ షీట్ యాక్సెస్ ఉంటే డాక్యుమెంట్ నెంబర్ 302 అనుకుంటా, యూ కెన్ యాక్సెస్ దట్. దాంట్లో క్లియర్గా రెఫరెన్స్ డాక్యుమెంట్ దాంట్లో క్లియర్గా ఉంది, అది వాట్సాప్ కాల్స్, మెసేజెస్ కాదు. మీరు రెఫర్ చేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్. ఓకే, సో ఇట్ ఈస్ క్లియర్లీ కాల్స్. అంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు? సింపుల్, మీ ఫోన్ తెచ్చి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కి ఇవ్వండి, అడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు. కవిత గారే 10-11 ఫోన్లు జిప్లాక్ బ్యాగ్లో తీసుకొని పోయి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇచ్చారు. మీకేమైంది? ఏది నిజమో క్లియర్గా వచ్చేస్తుంది కదా. జస్ట్ మీ ఫోన్ తీసుకొని పోయి వాళ్ళ చేతికి ఇచ్చేసేయండి. మీరు అది వాట్సాప్ కాల్ యాక్టివిటీనా ఎవరికా అన్నది క్లారిటీ వచ్చేస్తుంది. అదంతా కాకుండా ఎందుకు ఈ సంభాషణ? ఐ డోంట్ నో. గూగుల్ మ్యాప్స్, గూగుల్ టేక్అవుట్ రెండు ఒకటే అని చెప్పే ప్రయత్నం చేసింది. పొరపాటున కూడా ఒకటి కాదు. గూగుల్ మ్యాప్స్లో మనం ఒక లొకేషన్కి పెడితే లొకేషన్కి స్పష్టంగా తీసుకొని పోతుంది గూగుల్ మ్యాప్. గూగుల్ టేక్అవుట్ ఈజ్ నాట్ యాక్యురేట్ లొకేషన్ కాదు. గూగుల్ టేక్అవుట్ యొక్క యాక్యురసీని గూగులే సర్టిఫై చేయట్లేదు. 20 మీటర్ల నుంచి 1000 మీటర్ల వరకు దాని యొక్క కరెక్షన్ ఫ్యాక్టర్ ఉంటుంది, నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు ఫోన్లో వైఫై వాడితే ఒక మాదిరి యాక్యురసీ ఉంటుంది, ఫోన్లో మొబైల్ డేటా వాడితే ఒక మాదిరి యాక్యురసీ ఉంటుంది. సో ఈ మాదిరి దాని యాక్యురసీ అనేది ఇంట్లో ఉంటే ఒక మాదిరి యాక్యురేట్ ఉంటుంది, ఇంటి బయట ఉంటే ఒక మాదిరి యాక్యురేట్ ఉంటుంది. సో గూగుల్ టేక్అవుట్ నువ్వు ఈరోజు ఎక్కడున్నావు అనేది 3 ఏళ్ల తర్వాత నువ్వు తీసింది అది. అండ్ ఇట్ కెన్ బి ఫ్యాబ్రికేటెడ్ ఆల్సో. సో ఆ రకమైనటువంటి లోపభూయిష్టమైన గూగుల్ టేక్అవుట్ని అడ్డం పెట్టుకొని ఒకటి దస్తగిరి హియర్స్ ఎవిడెన్స్ అండి. దస్తగిరితో స్వయంగా అవినాష్ రెడ్డో, భాస్కర్ రెడ్డో, శంకర్ రెడ్డో మాట్లాడని చెప్పాడు. నాకు ఎర్రగంగిరెడ్డి చెప్పాడు పెద్దోళ్ళు వెనకలు ఉన్నారు మనకు డబ్బులు ఇస్తారని చెప్పి. ఎర్రగంగిరెడ్డి, దట్ ఈస్ హియర్స్ ఎవిడెన్స్. ఆడా ఇడా ఇన్నది అది.
అదొక హియర్స్ ఎవిడెన్స్. రెండోది గూగుల్ టేక్అవుట్, ఇందాక నేను చెప్పింది. ఈ గూగుల్ టేక్అవుట్ ఆధారంగా అంటే ఇప్పుడు మా కాంపౌండ్లో ఉన్నాడన్న వ్యక్తి పులివెందుల ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరే ఉండొచ్చు 1000 మీటర్ల కరెక్షన్ ఫ్యాక్టర్ అంటే. సో అండ్ నోట్ దిస్ పాయింట్, ఇట్ కెన్ బి ఫ్యాబ్రికేటెడ్ ఆల్సో. టేక్అవుట్ గురించి అది ఫ్యాబ్రికేటెడ్ అంటారు. ఈ గూగుల్ టేక్అవుట్ ఏదైతే సిబిఐ కోట్ చేశారో, సిబిఐ కాకుండా సిఎఫ్ఎస్ఎల్ సెంట్రల్ ఫారెన్సిక్ ల్యాబ్, సిఎఫ్ఎస్ఎల్ అండ్ సమ్ ఫారెన్సిక్ ల్యాబ్, సర్వే ఆఫ్ ఇండియా, వీళ్ళందరూ కలిపి తయారు చేసిన రిపోర్ట్. సిబిఐ వాళ్ళు ఫ్యాబ్రికేట్ చేస్తారా, సిఎఫ్ఎస్ఎల్ ఫ్యాబ్రికేట్ చేశారు, సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఫ్యాబ్రికేట్ చేస్తారు, అందరూ కలిపి ఈయన మీద కక్ష ఉంది కాబట్టి ఆయనకు అగేన్స్ట్గా రిపోర్ట్ తయారు చేశారంట. వాళ్ళకేంటి కక్ష వీని మీద? వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. ఓకే. అండ్ గూగుల్ టేక్అవుట్లో ఒకసారి ఇంట్లో ఉన్నాడని చెప్తారు, ఒకసారి అవినాష్ ఇంట్లోపల ఉన్నాడు, అవినాష్ ఇంటి బయట ఉన్నాడు, ఒకసారి అక్యూస్డ్ ఇంట్లో ఉన్నాడు, ఒకసారి ఇంకొక ఇంట్లో ఉన్నాడు అని క్లియర్గా చెప్తుంది. సో 1000 మీటర్స్ డిఫరెన్స్ ఉన్నా కానీ అంత క్లారిటీగా చెప్పగలుగుతుంది. ఎందుకు మరి అంత క్లారిటీగా చెప్పగలుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేయాలి మరి. ఓకే. అండ్ ఇంకో దాని గురించి కామెంట్ చేశారు, వాట్సాప్ కాల్స్ గురించి. వీళ్ళు ఏమి చేసినా సరే న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఆ వ్యవస్థ మీద ఉన్న విశ్వాసంతో చెప్తా ఉన్నా, తప్పకుండా 100% ఎటువంటిది ఈ కేసులో పసేలేదు. ఇందాక నేను చెప్పిన హియర్స్ ఎవిడెన్స్ కావచ్చు, నేను చెప్పిన గూగుల్ టేక్అవుట్ కావచ్చు, అదేవిధంగా వాట్సాప్ టైం స్టాంప్స్ కావచ్చు, మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసిన ఎటువంటి పసలేని విమర్శలు, అంత అజంప్టివ్, ప్రిజంప్టివ్, క్రియేటివ్, నో ఫ్యాక్ట్స్. సో స్పష్టంగా ఈ వాస్తవాలను గమనించి ప్రజలకు చేరవేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా. బయట వాళ్ళకి ఇదంతా వినడానికి బాగా ఉంటుంది, కానీ పులివెందుల ప్రజలకు చాలా బాగా తెలుసు ఏమి జరిగింది, ఎట్లా జరిగింది. నాకంటే ముందు పులివెందుల ప్రజలకు తెలుసు. ఇంటి దొంగని ఈశ్వరుడునైనా పట్టలేరు అంటారు. సో నాకు టైం పట్టింది, కానీ పులివెందుల ప్రజలకి ఇది ఎట్లా జరిగింది, ఎవరు దీని వెనకాల ఉన్నారని చెప్పి ముందు నుంచే తెలుసు. ఓకే. సో అట్లా మాయ మాటలు. అవినాష్ రెడ్డి గారికి చాలా ఆయన చూస్తే ఈయన అరటిపండు తోలు ఒలిసి పెట్టాలా అనిపించే రకమైన మనిషి. ఆయనకు మాటలు చేత కాదు, చాలా పొలైట్గా ఉంటాడు అన్నట్లా అనిపిస్తాడు. కానీ ఆయన వెనకాల ఇంత కుట్ర ఉంటుంది అని చెప్పి నాకైతే తెలియలేదు. ప్రజలు కూడా రియలైజ్ అవుతారు. వివేకం సారు చనిపోయే రోజు కూడా నా కోసం పనిచేసినాడు, మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఈరోజు ఎంపీ టికెట్ను ఒక మోటివ్గా చూపించడము అంతకంటే నీచం ఉండదు. చనిపోయే రోజు 2014 చివరి రోజు ప్రచారం మీరు ఒకసారి చూడండి. డెకేడ్స్ నుంచి విభేదాలు ఉన్నాయని మా అక్కలు చెప్తా ఉన్నారు, కానీ వివేకం సార్ పాపం ఎప్పుడూ అట్లా లేడు. 2014 చివరి ప్రచారం చివరి రోజు వేంపల్లి టౌన్లో దిగినాం. మీ దగ్గర పాత వీడియోలు ఉంటే తీసి చూడండి. వేంపల్లి టౌన్లో 3 గంటలు ర్యాలీ చేసి వేంపల్లి అడ్రోడ్లో ఆయన ప్రసంగించినాడు. ఆ 3 గంటల ర్యాలీలో కావచ్చు, అడ్రోడ్లో కావచ్చు, ఆయన ఒక 10 సార్లు చెప్పినాడు, నా 2 కొడుకులను జగన్ను అవినాష్ను గెలిపిండి, రామలక్ష్మణ్ను గెలిపిండి అని 10 సార్లు చెప్పినాడు ఆ మీటింగ్లో. ఇష్టం లేకుండా చెప్తారా అట్లా? ఇదే ఒప్పుకుంటున్నారు వివేకానంద రెడ్డి గారు మీకోసం అంతగా కష్టపడ్డారని. మరి మీరు వివేకానంద రెడ్డి గారి కోసం ఏం చేశారు నేను అడుగుతున్నాను. మీరు ఎంపీగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. మరి హంతకులను పట్టుకున్నారా? మీకోసం అంతగా కష్టపడ్డారు. అంతా ఇంత కాదు, చాలానే కష్టపడ్డారు. ఇష్టం లేకున్నా కానీ కష్టపడ్డారు, మనసు కష్టపెట్టుకున్నా కానీ కష్టపడ్డారు. ఎవరికి చెప్పుకోకుండా బాధను దిగమించుకొని కష్టపడ్డారు. మరి ఆయన చనిపోతే ఆయన చంపిన వాళ్ళ గురించి కనుక్కోలేదు ఎందుకు? మీరు ఎంపీ, మీరు పోలీస్ దగ్గరికి వెళ్ళి అడిగారా ఏమవుతుంది, ఎందుకు ఇన్వెస్టిగేషన్ ముందుకు జరగట్లేదు, ఎందుకు అడగలేదు? సరే సిబిఐ ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళారు? ఒకసారా 2 సార్లా? రెగ్యులర్గా వెళ్తూనే ఉంటారు కదా. మరి సిబిఐ దగ్గరికి వెళ్ళి అడిగారా ఎందుకు ఇన్వెస్టిగేషన్ ముందుకు జరగట్లేదు, త్వరగా చేయాలి అని?
ఇది మీ బాధ్యత కాదా? మీకు సహాయం చేసిన మనిషిగా మీకు బాధ్యత లేదా? లేక మీకోసం కష్టపడ్డ మనిషి కాబట్టి మీకు బాధ్యత లేదా?